బీజేపీ బలపరచబడిన ఉమ్మడి అభ్యర్థి మన ప్రియతమ ఈ రోజు మన వార్డులో పర్యటిస్తున్నారు. మీ ఆశీస్సులు నియోజకవర్గం నుండి తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరచబడిన ఉమ్మడి అభ్యర్థి మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ దేవేసిన నరేంద్ర వర్మ గారు ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా మన వార్డులో పర్యటిస్తూ మీ ఆశీస్సులు దీవెనలు అందించండి. అతి రహస్యమైన ఓటుముద్రను గుండెల్లో నిలిపినది జెండా ప్రజల జెండా తెలుగుదేశం. ముందుకు రాని జనసేన ఎన్నికల గుర్తు సైకిల్. బాపట్ల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్. సైకిల్ గుర్తు మర్చిపోకండి. మనకు నిరంతరం అందుబాటులో ఉంది. పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం అహర్నిశలు శ్రమించేటువంటి నాయకుడు సేవకుడు. ప్రచార కార్యక్రమంలో భాగంగా మీ మధ్యకు జనసేన సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించుకున్నాం. మరొకండి మన ఎన్నికల గుర్తు సైకిల్. సైకిల్ సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం. అభివృద్ధికి బాట వేద్దాం. వార్డులో ప్రజలందరూ ఆశీర్వదిస్తూ వారిని అభినందిస్తూ వారి గెలుపులో ముందుకు సాగుతూ జనసేన బీజేపీ బలపరచబడిన ఉమ్మడి అభ్యర్థి మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ దేవేసిన నరేంద్ర వర్మ గారు తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గంలో ప్రచార హోరు సాగిస్తూ ఉంది. ఈ హోరులో చాలామంది తెలుగుదేశానికి ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు. మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. బాపట్లని ప్రగతి పదంలో నడిపించడానికి ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మేము ప్రతి ఇంటికి తిరిగే కార్యక్రమంలో ప్రచారం చేస్తూ ఉన్నాం. చాలామంది తల్లులు బయటకు వచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద వచ్చే ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్కి డబ్బులు రావట్లేదు. ఒక సెమిస్టర్ 4 సంవత్సరాల్లో 8 సార్లు చొప్పున డబ్బులు పడే విధానంలో
మొదటిసారి ఒక సెమిస్టర్కి డబ్బులు పడలేదని, ఇప్పుడు 4వ సంవత్సరంలో ఒక సెమిస్టర్కి డబ్బులు పడలేదని, దీనివల్ల కాలేజీకి సంబంధించిన కాలేజీ యాజమాన్యం కానీ ప్రిన్సిపాల్ కానీ సర్టిఫికెట్లు ఆపేస్తూ ఉన్నారని, ఆపేస్తే వీళ్ళు ఎందుకు ఆపేస్తున్నారు అని అడిగితే ఫీజు రియంబర్స్మెంట్ కింద మీ తల్లి ఖాతాలోనే డబ్బులు పడుతున్నాయి పిల్లల విషయంలో, అలాగే మీ తల్లిదండ్రులకే డబ్బులు వస్తున్నాయి, మీరు తీసుకొచ్చి కట్టాల్సిన బాధ్యత మీది అని తెలియజేయటం, మా ఖాతాలో డబ్బులు పడలేదు అని వీళ్ళు గోడు పెట్టుకోవటం జరుగుతూ ఉంది. అయినా కూడా అదంతా మాకు అనవసరం, మీరు డబ్బులు కడితేనే మేము ఫీజు రియంబర్స్మెంట్ కింద మీకు డబ్బులు మీరు ఎప్పుడైతే కడతారో అప్పుడే సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యం తెలియజేయటం జరుగుతూ ఉంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతూ తిట్టుకుంటూ ఈరోజు అప్పులు చేసుకుని ఆ సర్టిఫికెట్ల కోసం కాలేజీలు ఫీజులు కట్టుకునే పరిస్థితిలో ఈరోజు ఈ తల్లులు ఉన్నారు. వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కుటుంబం, తల్లిదండ్రులు లేనివాళ్ళు, మధ్యతరగతులు ఎంతోమంది ఇంజనీరింగ్ అవజేసి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఈ ఇబ్బందులు. పేరుకి అన్నీ చేస్తూ ఉంటారు, ఏది సరిగ్గా చేయరు. పూర్తి విశ్వాసం ప్రజల్లో కోల్పోయిన ప్రభుత్వం ఏదన్నా ఒకటి ఉంది అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే అది వైసీపీ ప్రభుత్వం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తప్పనిసరిగా ఈసారి ఎన్నికల్లో గెలవబోతున్నది. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ కూడా చాలా బలంగా మాకు వెనకాల నడిపిస్తూ ఉంది. రాష్ట్రాన్ని రీబిల్డ్ చేసుకునే విషయంలో అటు భారతీయ జనతా పార్టీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు త్రిమూర్తులాగా రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత వాళ్ళ భుజ స్కంధాల మీద వేసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.